స్టూడెంట్స్కి గెస్ట్లకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ శుభాకాంక్షలు అందరికీ. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన ఐటీ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు ఈ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్నారన్నమాట. కాబట్టి మనము ఈ మీటింగ్ని సద్వినియోగం చేసుకోవాలా. మీరు ఇళ్లలో పనులన్నీ వదిలేసి ఈ మీటింగ్కు పిల్లల కోసం వచ్చినారు కదా, ఈ టైంని మీరు సద్వినియోగం చేసుకోవాలా. ఇక్కడ చెప్పిన విషయాలు మీరు పాటించాలా. సార్ చాలా చాలా ముఖ్యమైన విషయం చెప్పినారు ఇప్పుడు మీకు, అది నెగ్లెక్ట్ చేయకూడదు. ఏం జరుగుతుంది మా పిల్లల్ని అనకూడదు, అర్థమైందా? మన ఆడపిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలా, అర్థమైందమ్మా? నెక్స్ట్, ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమి, ఎందుకు మనందరం ఇక్కడ సమావేశం అయినాము, ఎందుకు ఈరోజు మీ పిల్లలు చదివే స్కూల్కి మీరు వచ్చినారంటే, మీ పిల్లలు ఎలా చదువుతా ఉన్నారు, ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ప్రోగ్రెస్ రిపోర్ట్లన్నీ ఓకే తీసుకుపోయి ఇంట్లో బ్యాగ్లో పెట్టుకునే కాదు, మీరు గమనించాలా ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఏ సబ్జెక్ట్లో తక్కువ వచ్చినాయి, మా పిల్లలు ఎలా చదువుతున్నారు, స్కూల్లో మా పిల్లలు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది ఇంకా చాలా చాలా ముఖ్యము. పక్కన పిల్లల్ని కొడతాన్నారా, లేకపోతే పక్కన పిల్లలు బ్యాగుల్లో ఏమి పెన్సిల్ కానీ పెన్నులు కానీ కొట్టేస్తున్నారా అనే విషయం మనము జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎందుకంటే మన పిల్లలు మంచిగా ఉండాలి కదా, మన పిల్లలు మంచిగా మారాలంటే చిన్నప్పుడు వాళ్ళ బిహేవియర్ని మనము గమనించాలా. మన పిల్లలు రేపు పొద్దున పెరిగి పెద్దగా అయ్యాక మంచి పౌరులుగా తీర్చిదిద్దాలంటే చిన్నప్పుడు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, పక్కన పిల్లలతో కొట్లాడుతూ ఉన్నారా ఏమన్నా అనేది మనము గమనించుకోవాల్సిన విషయం. ఇది చూడడానికి చిన్న విషయంగా ఉంటుంది, కానీ రేపు పొద్దున పెద్దోళ్ళు అయినాక వాళ్ళు రౌడీలుగా ఏమో తయారైతే అప్పుడు మనం పేరెంట్స్ బాధపడాల్సి ఉంటుంది. రేపు పొద్దున వాళ్ళు మంచి వ్యక్తులుగా మంచి ఆఫీసర్ అయినాడు అనుకో, దానికి కారణం ఇప్పుడు మనం వేసిన బేస్. మన పిల్లల్ని ఇప్పుడు చిన్నప్పుడు మనం తీర్చిదిద్దిన విషయాలే వాళ్ళు పెద్ద అయినాక ఎలా తయారవడానికైనా కారణమైన విషయాలు. కాబట్టి మన పిల్లలు మంచోళ్ళే ఏం చేయాలి అని ఎప్పుడు అనుకోకూడదు. మన పిల్లల విషయాలు ఊరందరూ తెలుసుంటాయి, మనకు తెలియవన్నమాట. కాబట్టి మన పిల్లల్ని మనము బాగా గమనించుకోవాలా. సాయంకాలం వస్తానే కంపల్సరీగా వాళ్ళతో ఒక గంట సేపు ఎంతసేపు వద్దు, ఒక గంట సేపు ఈ చిన్నారి పిల్లలతో మీరు స్పెండ్ చేయండి, అర్థమైందా? 24 hours మీ పని మీ ఇదే కాకుండా మనము మన పిల్లలు చదువు గురించి ఒక గంట సేపు కేటాయించండి. వేరే విషయాలు కాదు, మన పిల్లలు స్కూల్లో ఏం చదువుకొని వస్తూ ఉన్నారు. ఈ రోజు వాళ్ళకి 212 రాలేదనుకో, రేపు పొద్దున 10th ప్రాబ్లమ్స్ ఎట్లా వస్తాయి వాళ్ళకి? రావు కదా. అంటే ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్లో చదివిన చదువే రేపు పొద్దున 10వ క్లాస్లో మంచి మార్కులతో పాస్ అవ్వడానికి కారణం అవుతుంది. ఈ రోజు ఏం చదువులే అవ్వాలే కదా, ఏబిసిడీలే కదా, ఏముందిలే వాళ్ళు చదువుకుంటారులే అని నెగ్లెక్ట్ చేయకూడదు. ఏబిసిడీలు వస్తేనే మనము లెసన్లు చదవగలుగుతాం. వాళ్ళు వస్తేనే రేపు పొద్దున తెలుగులో మీకు 10th 100కి 100 మార్కులు మీ పిల్లలకు వస్తాయి. అప్పుడు మీరు సంతోషంగా అందరికీ చెప్పుకుంటారు, అర్థమైందా? కాబట్టి ఆ రోజు మనం సంతోషపడాలంటే ఈ రోజు మనం మన పిల్లల పైన కేర్ తీసుకోవాలి, అర్థమైందా? ఈ విషయాలు ప్రతి చిన్న విషయం కూడా సార్ చెప్పిన గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీరు కంపల్సరీగా పాటించాలి. ఆడపిల్లలను చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడంటే అక్కడ పంపించద్దండి. ఆడుకోవడానికి దూరంగా ఎవరి జట్టులో అంటే వాళ్ళ జట్టులో పంపించద్దండి, అర్థమైందమ్మా? మన పిల్లలు మన ఇంట్లో పెట్టుకుందాము. స్కూల్లో సార్లు మేడమ్స్ ఉంటారు, వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇంటికి వస్తే మన బాధ్యత, అర్థమైందమ్మా? కాబట్టి మన పిల్లల్ని మనము జాగ్రత్తగా చూసుకున్నాము. తర్వాత మా పిల్లలకి మొబైల్స్ ఇవ్వద్దండి, మా కళ్ళు పోతాయి. అవి గేమ్స్ ఆడి 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 మొబైల్స్ ఇవ్వద్దండి దయచేసి, అర్థమైందా? ఏదో ఒక విధంగా వాళ్ళని దాన్ని మాన్పించాల. ఏదో కథ చెప్పి పిల్లల నుండి మొబైల్ తీసేసుకోవాలి. చిన్న పిల్లలే మొబైల్ వాడితే ఇంకా పెద్దవి కొద్ది వాళ్ళు ఎంతగా అడిక్ట్ అవుతారు మొబైల్కి. వాళ్ళు మా మమ్మీ పేరు డాడీ పేరు కూడా చెప్పలేరు వాళ్ళు. ఇంకా వాళ్ళు ఫోన్లో ఏ గేమ్ ఎట్లా ఉంది అంటే చెప్తారు,
ఏ గేమ్ ఎట్లా ఆడాలంటే చెప్తారు, దాన్ని ఎట్లా రిపేర్ చేయాలంటే చెప్తారు. అంటే మమ్మీ డాడీని కూడా మర్చిపోయి వాళ్ళు మొబైల్స్లో మునిగిపోతున్నారు పిల్లలు. కాబట్టి ఆ మొబైల్ని దూరం చేసేయండి పిల్లలకి. ఆ మొబైల్ ఎప్పుడు దూరం అవుతుంది? మీరు మీ పిల్లలతో ఆడుకున్నప్పుడు, మీరు మీ పిల్లలతో సమయం కేటాయించినప్పుడు ఆ మొబైల్ దూరం అవుతుంది. పిల్లలు ఎవరు లేనప్పుడు వాళ్ళు మొబైల్ చూసుకుంటారు. మా డాడీ మమ్మీ లేదే మేము మొబైల్లో గేమ్ ఆడాము. అదే నువ్వు నీ కూతురు పక్కన కూర్చొని మాట్లాడి కొన్ని విషయాలు డిస్కస్ చేయి, అప్పుడు వాళ్ళు మొబైల్ పక్కన పెట్టేస్తారు కదా. స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ మీరు దగ్గర ఉండి చేయించండి. స్టాఫ్ తక్కువైనా కూడా ఇంత స్కూల్ టీచర్స్ ఇంత మెయింటెనెన్స్ ఎంత ఖర్చు వస్తుంది గవర్నమెంట్. ఎందుకు మీ పిల్లలంతా ఒక్కరైనా కూడా స్కూల్ ఉంటుందిమా, ఒక్కరైనా కూడా చదువుకోవాలా అని అర్థమైందా? కాబట్టి మీరు నెక్స్ట్ మా తర్వాత చైల్డ్ మ్యారేజెస్. ఎవరైనా మీ పక్కింట్లో కానీ ఆ పక్కింట్లో కానీ ఆడపిల్లలకి 18 సంవత్సరాల లోపల, మగపిల్లలకి 21 సంవత్సరాల లోపల పెళ్లి చేస్తూ ఉంటే కంప్లైంట్ ఇవ్వండి. సచివాలయంలో కానీ ఇక్కడ సార్లు కానీ మేడమ్స్ కానీ చెప్పండి. వాళ్ళ చైల్డ్ లేబర్ గురించి మా పిల్లల్ని ఎవరు పనికి పంపించలేదు. పిల్లల్ని పనికి పంపిస్తే తల్లిదండ్రులు కూడా జైల్లో వేస్తారు, ఆ పని చేయించుకునే వాళ్ళని కూడా జైల్లో వేస్తారు. పిల్లలు చదువు వాళ్ళ హక్కు, పిల్లలు చదువుకోవాలా. ఈ వయసు వాళ్ళకి చదువుకోవడానికి ఇంత ఖర్చు ఎందుకు పెడుతుంది? స్కూల్లో ఇస్తుంది, బుక్స్ ఇస్తుంది, భోజనం పెడుతుంది, ఈ బిల్డింగ్లో సార్లకు ఎంత శాలరీస్, ఇంత ఖర్చు పెడతాను గవర్నమెంట్. ఊరికే రాలేదు మనకు చదువు. కాబట్టి మనం మన పిల్లలకి గవర్నమెంట్ ఇంత ఖర్చు పెడతాము, మనం మన పిల్లల కోసం 1 గంట కేటాయించలేమా? పిల్లల హోంవర్క్ మీరు దగ్గరుండి చేయించండి. పిల్లలతో కొద్దిసేపు మాట్లాడండి, వాళ్ళకి సంతోషం వస్తుంది. ఎప్పుడు పని అంటే పని మీద చేసుకోండి, కానీ పిల్లలు వచ్చినాక 1 గంట సేపు పిల్లలకి కంపల్సరీ కేటాయించండి. పాటిస్తారా ఇది అందరూ? నెక్స్ట్ పిల్లలు కూడా పనికి పంపించద్దండి మా. ఇంకా ముఖ్యమైన విషయము ఉమెన్ ఈక్వాలిటీ మా. ఇంట్లో ఏం చేస్తారంటే మగపిల్లడు అన్నం తిన్నాక ఆ ప్లేట్ కడగమని ఆడపిల్లలు చెప్తా అంటారు, మగపిల్లలు బట్టలు ఉతకమని ఆడపిల్లలు చెప్తా అంటారు. అట్లా పనులు చేయొద్దండి. ఎవరి పనులు వాళ్ళు చేసుకునేది మీరు చిన్నప్పటి నుండే నేర్పించాల. మగపిల్లడైతే వాడి పనులు వాళ్ళు చేయమనండి, ఆడపాప అయితే ఆ పాప పనులు ఆ పాప చేసుకోవాలా. ఒకరి పనులు ఒకరికి చెప్పి మగపిల్లల్ని ఎక్కువ ఆడపిల్లల్ని తక్కువ చేయొద్దండి. ఉమెన్ ఈక్వాలిటీ రావాలంటే చిన్నప్పటి నుండి మనము ఇంట్లో కుటుంబంలో తల్లి అనేది ఎట్లా పెంచుతుందో వాళ్ళని రేపు పొద్దున వాళ్ళు అట్లే తయారవుతారు. ఈరోజు మనందరము ఫేస్ చేస్తున్నాము, ఆ మగవాళ్ళు చేతిలో కూర్చోవాలా, ఆడవాళ్ళు కింద కూర్చోవాలా ఇండ్లల్లో. ఎందుకు అది? ఎప్పుడు పోతుంది ఇది? ఈక్వాలిటీ ఎప్పుడు వస్తుంది? కాబట్టి మనం ఇంట్లో ఈ రోజైనా మనం మన పిల్లల్లో అయినా మార్పు తీసుకొస్తాము. పనులు అనేవి మగపిల్లలకి నేర్పించాలా, ఆడపిల్లలకి నేర్పించాలా. కుటుంబం నుండే మొదలవుతుంది ఉమెన్ ఈక్వాలిటీ అనేది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తుంచుకుంటారని నేను ఆశిస్తాను. ఇంకా నెక్స్ట్ మా పిల్లలకి చేతులు బాగా కడుక్కోమని చెప్పాలా. క్లీన్లీనెస్, నీట్నెస్. డైలీ పిల్లలకి స్నానం చేయించండి. చేతులు కడుక్కొని అన్నం తినాల, చేతులు కడుక్కోకుండా భోజనము అదే అలవాటు అయిపోవాలి వాళ్ళకి. మీరున్నా లేకున్నా హ్యాండ్ వాష్ చేసుకుని ఫుడ్ తినడం పిల్లలకి వచ్చేయాలన్నమాట. నీట్నెస్ అనేది నేర్పించాలన్నమాట. నెక్స్ట్ తల్లికి వందనం పథకం ద్వారా మన లోకేష్ గారు, ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ మనకి లోకేష్ గారు, మీకు పిల్లలు ఎంతమంది ఉన్నా పిల్లలు అందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ కూడా మీకు తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు తల్లి అకౌంట్లోనే వేస్తున్నారు. ఎందుకంటే తల్లులు అయితే డబ్బులు పోగొట్టారు, వాళ్ళు యూజ్ చేస్తారు, మగవాళ్ళు అయితే వేరే దాంట్లో వాడుకుంటారు అని మీ అకౌంట్లలోనే వేయడానికి కారణం అన్నమాట ఇది. నెక్స్ట్ మా స్కూల్లో యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు ఆగస్ట్ 15కి, జనవరి 26కి కదా. వీటికి మీరు పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేయాలి, ఎందుకంటే వాళ్ళలో స్కిల్స్ డెవలప్ అవుతాయి. వాళ్ళకి డాన్స్ కానీ ఇంకొకటి కానీ సారు మేడం చాలా కేర్ తీసుకుంటా ఉంటారు, నేను చూస్తూ ఉంటారు. వాళ్ళకి యాక్టివిటీస్ డాన్స్ అట్లాంటివి నేర్పిస్తా అంటే వాళ్ళలో స్కిల్ డెవలప్ అవుతుంది. రేపు పొద్దున వాళ్ళు మంచి స్కిల్స్ నేర్చుకొని ఇంకా మంచిగా పనులుగా తీర్చిదిద్దబడతారు. వాళ్ళ స్కిల్స్ వాళ్ళకు ఉపయోగపడతాయి రేపు పొద్దున అన్నమాట.
నెక్స్ట్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేదరికాన్ని నిర్మూలించాలని ఎంతో కృషి చేస్తున్నారు. మనలో పేదరికం ఎప్పుడు పోతుంది చెప్పండి? ఎప్పుడు పోయేది? మన పిల్లలు చదువుకొని వాళ్ళు ఉద్యోగాలు చేస్తే కదా పేదరికం పోయేది. కాబట్టి పేదరికం పోవాలంటే పిల్లలకు చదువు బాగా రావాలి. చదువే ముఖ్యం. చదువే పేదరికాన్ని నిర్మూలిస్తుంది. వాళ్ళు బాగా చదువుకొని ఉద్యోగాలు చేస్తే పేదరికం అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఈరోజు మనం పని చేస్తున్నట్లు రేపు మన బిడ్డలు కూడా పని పోవాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు మంచి మంచి జాబ్స్ చేసి మంచి సాలరీస్ మిమ్మల్ని కూడా మంచిగా పోషిస్తారు అన్నమాట. కాబట్టి పేదరిక నిర్మూలనకు దారేమి చదువు. స్కూల్లో బాగా చదువుకుంటేనే వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తాయి. చూడండి ఈరోజు మేడమ్స్ ఎంత బాగా జాబ్ చేస్తా ఉన్నారు. మీ పిల్లలు కూడా అట్లా చేయాలంటే ఒకటేసారి జాబ్ రాదమ్మా. చిన్నప్పటి నుండి కష్టపడి చదివితేనే వస్తుంది. ఎల్కేజీ నుండి కష్టపడి పిల్లలు చదువుకుంటేనే రేపు పొద్దున వాళ్ళు బాగుపడతారు. 1వ తరగతిలే 2వ తరగతిలే మనం నెగ్లెక్ట్ చేస్తామనుకో 3వ తరగతిలో చదువు కూడా రాదు. అర్థమైంది? ఫస్ట్ నుండి చదివితే కదా వచ్చేది. కాబట్టి ఈ విషయం మీరు బాగా గుర్తు పెట్టుకోవాలి. పిల్లలతో బాగా హోంవర్క్ చేయించండి. నెక్స్ట్ మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందరూ ఇక్కడే భోజనం చేయండి. ఈరోజు మీరు కూడా భోజనం చేసి వెళ్ళండి. పేరెంట్స్ కూడా అప్పుడప్పుడు స్కూల్కి రాండి. సార్తో మాట్లాడుతూ ఉండండి. అర్థమైందమ్మా? నెక్స్ట్ మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా లాస్ట్ విషయము సచివాలయంలో ఉంటారమ్మా. ఈమె మెడికల్కి సంబంధించిన మేడము. మీకు వాటర్ ప్రాబ్లం ఉంటే ఒకరు ఉంటారు. మీకు ఏమైనా లైట్లు పోతే ఒకరు ఉంటారు. శానిటరీకి ఒకరు ఉంటారు. క్లీన్నెస్కి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సచివాలయంలో పోయి కంప్లైంట్ చేయండి. వాళ్ళ నంబర్లు పెట్టుకోండి, ఫోన్లు చేయండి. అర్థమైంది? ప్రతి వాటికి సచివాలయం పెట్టినారు. సచివాలయంలో 10 మంది ఉద్యోగులు వాళ్ళకి జీతాలు ఎందుకు ఇస్తారు? వాళ్ళందరూ మన కోసమే ఉండేది. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సచివాలయం దగ్గర పోయి అడగండి. మీకు తెలియకపోతే సార్ రోడ్లు క్లీన్ చేసే మేడం ఎవరు, ఆ మేడంకి కంప్లైంట్ ఇవ్వండి. ఆ మేడం వాళ్ళ ఫోన్లు చేసి పంపిస్తుంది. అర్థమైందా? ఈ విషయం మీకు తెలియదని చెప్తాను. సచివాలయం ఎందుకు ఉంది? సచివాలయంలో అందరు ఎంప్లాయీస్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు ఉంటారు. శానిటరీకి ఒకరు, వాటర్కి ఒకరు. వీళ్ళందరినీ కూడా మీరు తెలుసుకోండి. మీ ఆయన పంపించండి, మీరే పోండి. మీకు కావాల్సి ఏదన్నా వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి మీకు ఏ పనులు కావాలంటే ఆ పనులు చేయించుకోండి. ఈ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ 3.0 ఏర్పాటు చేసిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఐటీ మినిస్టర్ లోకేష్ గారికి, స్కూల్ హెచ్ఎం సార్ గారికి, మేడమ్స్కి, వచ్చిన గెస్ట్లకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.